హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఉయ్యాల యూట్యూబ్ ఛానల్. తెలుగు ద్వారా ఆంగ్లం నేర్చుకుందాం సిరీస్లో డే 11. ఈరోజు టాపిక్ ప్రిపోజిషన్స్. ఈ ప్రిపోజిషన్స్లో ఒకే అర్థంతో అనేక పదాలు ఉంటాయి. అవి మనలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి, ఏ పదాన్ని ఎప్పుడు వాడాలని. అలాంటి పదాలు ఏంటి, వాటిని ఎలా వాడాలి, ఈరోజు మనం తెలుగులో చెప్పుకుందాం. తర్వాత ఇన్ను, ఆను, ఎట్టు ఈ మూడు పదాల ద్వారా ఏ పదాన్ని ఏటని వాడాలో అదొక స్పెషల్ క్లాస్ తీసుకుందాం. తర్వాత రిమైనింగ్ ప్రిపోజిషన్స్ ఇట్లా 1 by 1 ఎపిసోడ్ వైజ్గా మనం ప్రతి బిట్టు వివరంగా తెలుసుకుందాం. ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ లాగా ప్రతి ఒక్క ప్రిపోజిషన్ వర్డ్ను తెలుగులో ఎప్పుడు ఉపయోగిస్తారో నేర్చుకుందాం. వీడియో ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందుకంటే మీకు మన ఛానల్లో కొత్త వీడియోలు ఎప్పుడు చేసినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కావున తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి. అప్పుడే మిగతా మన ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో చేరే అవకాశం ఉంటుంది. కావున తప్పకుండా లైక్ చేయండి. వీడియోకి వెళ్ళిపోదాం. ఇన్ అంటే లోపల, ఇంటూ అన్న లోపల. రెండింటి అర్థం ఒకటే, కానీ ఉపయోగించే సందర్భం వేరు. ఇన్ అంటే కదలిక లేని వస్తువులు. ఉదాహరణకు ఒక రూమ్ ఉంది, రూమ్లో ఒక బాల్ ఉంది. ఈ బాల్ కదలిక లేకుండా రూమ్ లోపల స్థిరంగా ఉంది. ఇలాంటి సందర్భంలో మనం ఇన్ వాడతాం. ఏ బాల్ ఈజ్ ఇన్ ద రూమ్ అంటే ఒక బంతి అనేది ఎక్కడుంది, గది లోపల ఉంది. మనిషి ఒక రూమ్లోకి వెళ్తున్నాడు. ఏ మ్యాన్ ఈజ్ కమింగ్, లోపలికి వస్తున్నాడు. ఏ మ్యాన్ ఈజ్ కమింగ్ ఇన్ టు ద రూమ్. ఇక్కడ ఏమొస్తుంది, ఇన్ టు ద రూమ్. ఇజ్ ఇట్ క్లియర్? మనం టాపిక్ అర్థం చేసుకోవడం ముఖ్యం, అందుకే స్లో చెప్తున్నా. మీకు త్వరగా కావాలనుకుంటే యూట్యూబ్లో ఫాస్ట్గా మీరు 1.5 1.25 ఇలా మీరు స్పీడ్ పెంచుకొని చూడవచ్చు. త్వరగా చెప్పడం వలన అందరు క్యాచ్ చేయలేకపోతారు. కావున ఇలా చెప్పడం జరుగుతుంది. ఓకే, టాపిక్ అర్థం చేసుకోవడం ముఖ్యం. మనకు ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, కానీ టాపిక్ అర్థం కావాలి. ఓకేనా? నెక్స్ట్ అండర్, క్రింద. బినీత్, క్రింద. ఎప్పుడు వాడతాం ఎక్కువ అండర్ అంటే, టేబుల్ ఉంది, టేబుల్ కింద పిల్లి ఉంది అనుకుందాం, క్యాట్. టేబుల్ కింద క్యాట్ ఉంది. అప్పుడు ఏమంటాము, ఏ క్యాట్ అండర్ ద టేబుల్ అంటాం. అంటే టేబుల్ కింద పిల్లి ఉంది. అలా కాకుండా మనం ఏదైనా వాటర్లో అడుగున ఉండి ఏదైనా వస్తువు ఉందనుకోండి, నీటి లోపల అడుగున ఒక వస్తువు ఉంది. అప్పుడు ఏం చేస్తాం, మనం అండర్ని బెనీత్ అని వాడతాం. ఓకేనా? బెనీత్ అంటే ఆ అడుగు భాగంలో. తర్వాత నెక్స్ట్ ఆన్ తీసుకుందాం. ఆన్ అంటే పైన, ఎబో అన్న పైన, ఓవర్ అన్న పైన. తర్వాత ఆన్ తీసుకుందాం. ఆన్ అంటే పైన, ఎబో అయినా ఓవర్ అయినా ఒకటే ఆన్సర్. ఏంటి? పైన. మరి ఆన్ ఎప్పుడు వాడతాం? ఒక వస్తువు, ఒక మనిషి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి నిలబడి ఉన్నాడు. తన తలపైన బాల్ ఉంది, తలకు ఆనుకొని ఉంది. అప్పుడు ఆన్. ఇదే మనిషి కొంచెం ఎత్తులో, ఇది ఒక రూమ్ అనుకుందాం. ఇది దర్వాజా వద్ద నిలబడ్డాడు. ఇతనికి తగలకుండా దర్వాజా వద్ద ఏదో దిష్టి పూసలు లాగండి దండ కట్టి ఉన్నది.
ఎక్కడుంది? ఇతని పైన ఉంది కానీ తగలట్లేదు. అప్పుడు ఎబో తలపైన అంటే ఏదైనా ఒక వ్యక్తి పైన కానీ వస్తువు పైన కానీ తగలకుండా పైన ఉన్నప్పుడు ఎబో. ఇది ఒక మనిషి పైన ఒకవైపు నుంచి ఇంకో వైపుకు ఇలా వెళ్ళడం ఓవర్. తర్వాత బిట్వీన్ అంటే ఇద్దరి మధ్యలో ఒక బంతి ఉంది. అప్పుడు ఏమంటాం? ఏ బాల్ ఈజ్ బిట్వీన్ 2 మెంబర్స్. ఇతను 1 ఇతను 2 ఏ బి అనుకుందాం. ఇద్దరి మధ్య బంతి ఉంది. అప్పుడు ఏమంటాం? బిట్వీన్ వాడతాం. అలా కాకుండా ఇద్దరికంటే ఎక్కువ ఉన్నారు అనుకుందాం. ఇలా మధ్యలో బంతి ఉంది. అప్పుడు ఎమాంగ్. ఇద్దరు ఉంటే ఇద్దరి మధ్యలో వస్తువు ఉన్నప్పుడు బిట్వీన్, ఇద్దరి మధ్యలో అన్నప్పుడు బిట్వీన్ వాడతాం. ఇద్దరికంటే ఎక్కువ 3 లేదా 4 ఉన్నప్పుడు ఎమాంగ్ వాడతాం. ఓకే, ఇది కన్ఫ్యూజ్ లేకుండా అర్థం చేసుకోవడానికి ఈరోజు మనం టాపిక్లో ప్రతి పదానికి తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చూడండి. బిహైండ్ అంటే వెనుక, బిసైడ్ అంటే పక్కన, ఇప్పుడు ఒక మనిషి ఇలా ఉన్నాడు, తనకు వెనుక భాగంలో బ్యాక్ సైడ్ మరొక మనిషి కానీ వస్తువు అని ఉంటే అప్పుడు ఏం చేస్తాం? మనం బిహైండ్ అనే పదం వాడతాం. బిహైండ్. ఓకేనా? ఇదే ప్రక్కన ఉన్న ఇంకో మనిషి అప్పుడు బిసైడ్. అలా కాకుండా తనకు కొంచెం దూరంలో ఉన్నాడు అనుకో, కొంచెం దూరంలో అంటే కొంచెం దగ్గరలో అని కూడా చెప్పుకోవచ్చు. పక్కనే కాకుండా ఇద్దరి మధ్యలో కొంచెం దూరం ఉంది, అప్పుడు నియర్. పక్కనే ఉంటే బిసైడ్, కొంచెం దూరంలో ఉంటే నియర్, చాలా దూరంలో ఉన్నాడు అనుకో, దూరం ఎక్కువ ఉంది, ఈ డిస్టెన్స్ అనేది ఇక్కడ ఉన్నది, అప్పుడు ఫార్. పక్కనే ఉంటే బిసైడ్, వెనక ఉంటే బిహైండ్, కొంచెం దూరంలో ఉంటే నియర్, చాలా దూరంలో ఉంటే ఫార్. ఇలా మనకు సందర్భం అర్థం కావాలి. నెక్స్ట్ ఆపోజిట్ అంటే ఎదురెదురుగా ఉంటే ఏంటన్నట్టు? ఇది ఆపోజిట్ అన్నట్టు. నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఇద్దరు ఒకే వైపు నిలబడినప్పుడు, ముందున్న వ్యక్తి వెనుకున్న వ్యక్తికి ముందున్న వ్యక్తికి పోల్చినప్పుడు ఏ వ్యక్తి బి వ్యక్తికి ఏమైనా ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవుతాడు, ముందు అవుతాడు, తన ముందు. ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఫార్ అంటే దూరం, చెప్పేసిన దూరం. నియర్ అంటే దగ్గర. ఎలాంగ్ అంటే ఏం లేదు, ఒక నది కానీ ఒక దారి కానీ ఉంది, ఈ దారి వెంట ఒక మనిషి ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంగ్. ఇదే దారికి అడ్డంగా వెళ్తాను అనుకో, ఎక్రాస్. ఇది ఎలాంగ్ ఎక్రాస్ అయిపోయిన తర్వాత అవుట్ ఆఫ్ అంటే ఏం లేదు, మనం ఇంటూ అంటే లోపలికి వస్తున్నాం అని చెప్పుకున్నాం కదా, ఎలాగైతే చెప్పుకున్నామో. అవుట్ ఆఫ్ అంటే ఒక డెలివరీ బాయ్ ఉన్నాడు, ఒక వస్తువును తీసుకొని బయటకు వస్తున్నాడు, బయటకు రావడం, బయటకు రావడం. యువర్ పార్సల్ అవుట్ ఆఫ్ డెలివరీ ఉంటుంది. అంటే అర్థమైంది,
బయటకు వచ్చింది అన్నట్టు. అంటే మూవింగ్ అన్నట్టు, కదలిక ఉంది. అప్ అంటే పైకి, డౌన్ అంటే కిందికి. ఉదాహరణకు గెటప్ అంటాం, లేవడం. గెట్ డౌన్ కూర్చోవడం, దిగడం. ఓకేనా? ఈ విధంగా అప్ అంటే పైన, డౌన్ అంటే క్రింద. ఈ అప్ పైన, ఈ అప్ అంటే ఈ పైన వేరు, ఆన్ అంటే పైన వేరు, ఎబో అంటే పైన వేరు, ఓవర్ అంటే పైన వేరు, డౌన్ అంటే క్రింద, అండర్ అంటే క్రింద, డౌన్ అంటే అర్థం వేరు, అండర్ అంటే అర్థం వేరు, అండర్ నీత్ అన్న అర్థం వేరు. ఇలా మనం సందర్భం ఏది అని తెలుసుకొని ఆ పదాన్ని వాడడం నేర్చుకుంటే అప్పుడు ఆ యొక్క వాక్యం అనేది అర్థవంతంగా ఉంటుంది. మీకు ఈ టాపిక్ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఆన్, ఎట్, ఇన్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఈ మూడింటి గురించి మనం ఒక చిన్న వీడియో కాదు, ఒక పెద్ద వీడియో చేయవచ్చు, అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో. ఇది మనం నెక్స్ట్ టాపిక్తో పాటు మన ఛానల్లో ఒకే క్రియతోటి అనగా ఒకే వర్బ్ ద్వారా 480 వాక్యాలు తయారు చేయడం ఎలా అనే ఒక సిరీస్ నడుస్తుంది. ఒక ఎపిసోడ్ వైజ్గా ఒక సిరీస్ నడుస్తుంది. అది మీరు తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే అది ఒక్క వీడియో చూసినా అందులో ఉన్న ప్రాసెస్ అర్థం చేసుకుంటే మనం మిగతా క్రియాపదాలను అదే ప్రాసెస్లో అప్లై చేసుకుంటూ మనం వాక్యాలు తయారు చేయవచ్చు. ఒక వర్బ్ తోటి 480 వాక్యాలు తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు. అన్ని వాక్యాలు మనం తయారు చేయగలుగుతున్నాము అంటే ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాం అనేది 100% గ్యారంటీ. అంటే అందులో ఒక ఫార్ములాస్ తోటి మనం ఒక ప్రాసెస్ తోటి చెప్పడం జరుగుతుంది. ఆ వీడియో ఒకసారి చూడండి. తో పాటు అందులో ఉపయోగించడానికి వర్బ్స్ అంటే క్రియాపదాలు మనకు తెలిసి ఉండాలి. కాబట్టి మన ఛానల్లో ముఖ్యమైన ఒక 100 క్రియాపదాల వీడియో ఉంది. ముందు వీడియోస్లో కూడా ఇంకొక 200 నుంచి 300 వరకు వర్బ్ ఫామ్స్ మనం వీడియో రూపకంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కావున మన ఛానల్ ఎప్పటికీ మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు ఇంగ్లీష్ పైన మంచి పట్టు, అవగాహన కలిగే అవకాశం ఉంటుంది. కావున తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. తో పాటు ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటేనే, చెప్పిన వాటిలో ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే లైక్ చేయండి.